ఆర్టీసీలో తాజాగా పలు సంస్కరణలు చేపడుతున్న కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగుల పనిభారం పెరుగుతోందని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహకారం అందించడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో రద్దు చేసిన ఓ పథకాన్ని తిరిగి వారికి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో అన్ఫిట్ అయిన ఫిట్నెస్ లేని ఉద్యోగులకు గతంలో ఇచ్చినట్లుగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని లేదా అదనపు ఆర్థిక సాయం అందించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ గా అన్ఫిట్ అయిన ఉద్యోగులకు ఆపేసిన ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా అదనపు ఆర్థిక సాయం పథకాన్ని కానీ తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆర్టీసీలో జనవరి 1, 2020 తర్వాత మెడికల్ గా అన్ఫిట్ అయిన ఉద్యోగులకు పాత పద్ధతిలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పిస్తారు. అది వద్దంటే అదనపు ఆర్థిక సాయం అందించే విధానం కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అందులో ఒక్కొక్క అంశాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత ఆలయం ప్రారంభోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. గండిపేటలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా అనేక ప్రత్యేకతలతో కూడుకుని ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. వైష్ణవ సిద్ధాంతానికి మూలస్తంభమైన ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ విశేషం. గండిపేట నదికి ఆనుకుని పర్యావరణ హంగులకు ఆలయం అంతరించుకుంది. అత్యంత ఆకర్షణీయమైన ఈ ఆలయాన్ని ప్రకృతికి ప్రతిరూపంగా నిర్మించడం మరొక విశేషం. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన రోజులు నిత్యాన్నదానం ఉంటుంది. చల్లారిలో పార్కింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి కూడా వసతి సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ల నేతృత్వంలో ప్రముఖులు మరియు భక్తుల సంపూర్ణ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతోంది. ఇప్పటికే ఇదే కమిటీ నిర్మించిన శ్రీ సాయిబాబా దేవాలయం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక నగరిగా ప్రసిద్ధిగాంచింది. ఆలయ కమిటీ దృఢ సంకల్పం తీసుకోవడం, విరాళ దాతలు మరియు భక్తజన కోటి సంపూర్ణ సహకారం నేపథ్యంలో ఈ శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణ తరహాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసుకోవడం విశేషం. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయంలో కూడా పూజలు లేదా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ మరియు కార్యదర్శి సుధాకర్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న గండిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ గండిపేట ప్రకృతి పరమైన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నూతన టెంపుల్ని నిర్మించడం జరుగుతుంది. నిర్మాణ పనులు కూడా దాదాపు చివరి దశకు చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ సాయిబాబా టెంపుల్ ప్రాసెస్ కూడిన ప్రసిద్ధమైన టెంపుల్ ఇక్కడ ఉంది. ఆ టెంపుల్ కానుకొని కమిటీ, ఈ సాయిబాబా టెంపుల్ కమిటీ కూడా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మాణ పనులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అన్ని శాస్త్రోక్తమైన కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభంగానున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఆలయాన్ని ప్రారంభించేందుకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఆగమ శాస్త్ర నిపుణులు కావచ్చు, ప్రసిద్ధమైన పురోహితులు మరియు వివిధ రంగాల చెందిన ప్రభుత్వేతర రాజకీయ ప్రముఖులను కూడా దీనికి ఆహ్వానించే దిశగా ఆలయ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఆలయ కమిటీ ఈ ఆలయ పనులను శరవేగంగా దాదాపుగా పూర్తి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గండిపేట చెరువు, గండిపేట అనేది అత్యంత టూరిజం ప్రాంతం అనడంలో సందేహం లేదు. దీనికి ఆనుకొని ఉన్న గండిపేట చెరువు కట్టకి ఆనుకొని ఉన్న విశాలమైన ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా చెరువు కట్టకు ఎత్తులో పక్కనే చెరువులో నీరు కూడా కనిపించే విధంగా దీనికి డిజైన్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటికే ఇక్కడ నిర్మించిన దాతల సహకారంతో, ప్రజల సహకారంతో నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఎంతో ప్రాశస్త్యంతో కూడుతుంది. భక్తుల రాకపోకలతో ఇక్కడ అలరారున్నది. శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఇప్పటికే భక్త కోటికి ఇలవేల్పుగా మారిన సంగతి అందరికీ తెలిసింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఇక్కడ దాదాపు అంగరంగ సర్వంగ సుందరంగా ఈ నిర్మాణం పూర్తి చేసుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఆలయం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు,
ఇవన్నీ ఏ విధంగా నిర్వహిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ నిర్వహించే విధంగా ఆలయ కమిటీ కార్యక్రమాలను రూపొందించేందుకు సర్వసన్నద్ధమవుతుంది. ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలోనే ఇతర విగ్రహాలు కూడా ప్రతిష్ఠించే దిశగా కసరత్తు జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా సెల్లార్లో పార్కింగ్ కావచ్చు, ఇటు ఎత్తైన ప్రదేశం సాధారణ ఆలయం పక్కనే ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండడంతో ఇది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంటుంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టూరిజం స్పాట్ను కల్పించే దిశగా దీన్ని నిర్మించడం జరిగింది కూడా. అయితే నిర్మాణ పనులకు సంబంధించి ఈ తుదిదశకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి శాశ్వతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఏఎన్ఆర్తో వీరాజులు, సైబరాబాద్, రంగారెడ్డి. నైజీరియాలో ఉగ్రవాదులపై అమెరికా భీకర దాడులు మొదలుపెట్టింది. ఉగ్రవాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న అమెరికా నైజీరియాలో ఉగ్రమూకాలపై విరుచుకుపడింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఐసిసి ఉగ్రవాదులపైన దాడులు జరుపుతున్న అమెరికా క్రైస్తవులపై జరుగుతున్న హింసను నియంత్రించడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నైజీరియాలో ఉగ్రవాదులపై యుఎస్ దాడులు. ట్రంప్ తన పోస్టులో నైజీరియాపై జరుగుతున్న దాడులపై ఈ విధంగా పేర్కొన్నారు. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపైన యుఎస్ఏ శక్తివంతమైన దాడులను ప్రారంభించిందన్నారు. ప్రధానంగా అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న వారిపైన ఈ దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలో హెచ్చరించానన్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోమన్న ట్రంప్ తన హెచ్చరికలు వారు పట్టించుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు వారు అనుభవిస్తున్నారంటూ ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోమని ట్రంప్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మరణించిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్ హింస కొనసాగితే దాడులు నిరంతరంగా కొనసాగుతాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో లాగానే ఇప్పుడు కూడా పోలీసులు తమకు సహకరించడం లేదని, తమ కూతురు దివ్యాంగురాలిగా మారినప్పటికీ న్యాయం జరగడం లేదని అమలాపురం ఎంపీ చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని, మహిళలకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ఆరుద్ర అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు రమ్మంటే తను కాశీ నుంచి వచ్చారని ఆమె పేర్కొన్నారు. సిఐ ఫోన్ ఎత్తడం లేదని పేర్కొన్నారు. మరో 3-4 సంవత్సరాల దాకా తన న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, పోలీసుల వాళ్లకం ఈ పరిస్థితులకు అద్దం పడుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఆరుద్ర, నా పాప దివ్యాంగురాలు. గత వైసీపీ గవర్నమెంట్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నా బిడ్డ పరిస్థితి ఇలా ఉందండి. దానికి ఆపరేషన్ చేయించుకోవడానికి, నా సైట్ అమ్ముకోవడానికి ఇక్కడ రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, కామన్ రామ్మోహన్ రావు, పృథ్వీ శ్రీనివాస్ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. వైసీపీ గవర్నమెంట్లో జగన్ మాట పట్టుకుని నా సైట్కి రోడ్డు వేసామని చెప్పి ఫోటోలు తీసుకున్న రోడ్డు ఇదిగోనండి. ఇప్పుడు రోడ్డు లేకుండా మొత్తం అంతా కూడా ముళ్ళ తుప్పలు, చెట్లు అన్నీ కట్టి పడేసి రోడ్డు లేకుండా మొత్తం మూసి పడేశారు మా బావగారు వాళ్ళు. వైసీపీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు మనుషులందరూ కలిపి నా సైట్కి ఏ రోడ్డు అయితే వేసామని మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు వేయించామని చెప్పిన రోడ్డు పరిస్థితి ఇదండి. చూస్తున్నారు కదా, ఇదంతా ముళ్ళ పొదలతోని చెత్త కుప్పలతోని వీళ్ళు మళ్ళీ కూడా రోడ్డు మూసేశారు. సో ఈ మూడు మూసేస్తే మేము ఎవరు కొనుక్కోవడానికి వస్తారు, ఎవరు ఈ ఫైట్ చేస్తారు చెప్పండి? సొంత ఆడపడుచునే ఇంత ఏడిపిస్తున్నారు, సొంత బిడ్డనే చంపాలని చూస్తున్నారు. సో బయట వాళ్ళని బతకనిస్తారా అని అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారండి. మేము కొనుక్కొని మీ బావగారి దగ్గర మేము బతకగలవమ్మా అని అడుగుతున్నారు. నువ్వే ఇంత చావు దాకా వెళ్ళొచ్చావు, ఇప్పటికీ నీ కూతురికి సొల్యూషన్ లేదు, ఇప్పటికీ నీ కూతురు నడువు ఎరగొట్టారు. అదే నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు చూపించి రోడ్డు మూసేశారు సార్, దానికి ఏంటంటే మేమైతే ఛార్జ్ షీట్ వేసేసామమ్మా, ఛార్జ్ షీట్ వేసేసామండి. ఛార్జ్ షీట్ నెంబర్ ఇంతవరకు పడలేదు సార్.
చంద్రబాబు గారు సీఎం అవ్వగానే నాకు ఇచ్చిన మొదటి వాగ్దానం, నా సైట్కి నాకు కోర్టు కేసులకి సంబంధించి అన్నీ చేపిస్తానన్నారు, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానన్నారు, నా పాపకి ట్రీట్మెంట్ చేపిస్తా అన్నారు. ఆయన మాట ప్రకారం దేవుళ్ళగా 5 లక్షలు ఇచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఇంతవరకు పోలీసుల జాప్యం వల్ల 2024 ఆగస్టులో వేసిన ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఛార్జ్షీట్ పడలేదు, నెంబర్ రాలేదండి. ఏదో కాగితం మొక్కలు చూపించేసి మేము పంపిస్తాం, కోర్టు పంపిస్తాం, నెంబర్ పడకపోతే మా తప్పు కాదు అంటున్నారు. అంటే నాకు ఎఫ్ఐఆర్ వేసిన 3 నెలల్లో ఛార్జ్షీట్ పడాలి అని మాత్రమే నేను చదువుకున్నానండి. ఎఫ్ఐఆర్ వేసిన 3 నెలల లోపులోనే ఛార్జ్షీట్ పడాలని వేశారు. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం వచ్చేస్తుంది 2026. సో నేను ఇలా పడిందమ్మా కావాలంటే మాట్లాడు అనేసి పీపీ గారు నెంబర్ ఇచ్చారు. ఆయన పీపీ గారికి మాట్లాడితే ఆయన ఏమో ఇంకో 4 సంవత్సరాల వరకు మీరు రావాల్సిన పని లేదమ్మా కోర్టుకి అంటున్నారు. అంటే 4 సంవత్సరాల వరకు వాళ్ళ లాయర్ వచ్చి మాట్లాడతాడు కోర్టులో అంటున్నారు. అంటే వాళ్ళ లాయర్ మాట్లాడితే సరిపోద్దండి. నా సొల్యూషన్ నాకు లాయర్లు, కోర్టులు, పోలీసులు కాదండి, నా బిడ్డ నాకు కావాలి సార్. నా బిడ్డ ఆరోగ్యం నాకు కావాలి. ఇలాగా ఒక దివ్యాంగురాలు నట్టుకొని నేను ఎన్నిసార్లు రోడ్లంట తిరాలి, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి చెప్పండి. లాయర్ల చుట్టూరా నాకు ఇంకేం పని లేదా? నా ప్రాపర్టీ ఆక్యుపై చేసింది వైసీపీ కుడుపూడి సూర్యనారాయణరావు గారు మనుషులు. ఆయన రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరతకుమార్, ఈ యాదవులందరినీ వదిలేసి, రామ్మోహన్ రావు గారిని వదిలేసి, ఆ పోరంబోకులందరినీ వదిలేసి నా బిడ్డని నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మండం, సంతకాలు ఎట్టించుకోమండి, వీళ్ళకి ఆటలుగా ఉంది సార్. సిఐ వీరబాబు గారిని నేను ఈరోజు అదే అడిగాను. అది శివుడు ఉన్నాడమ్మా, నీకు శివుడు ఉన్నాడు, నాకు శివుడు ఉన్నాడు. కరెక్టేనండి, నేను ఒప్పుకుంటున్నా, శివుడు ఉన్నాడు కనుక ఇంకా నా బిడ్డ నాతో ఉంది. మీ అందరి ఆశీర్వాదం వల్లే. నేను మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రం ఒక్కతే నాకు సపోర్ట్ ఉందనుకున్నాను. కానీ మొన్నే తెలిసింది తెలంగాణలో కూడా నా బిడ్డకి నాకు ఇంత ఆశీర్వాదం ఉందని. సో తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియని వాళ్ళు లేరు సార్. అంతగా హెరాస్మెంట్ పెట్టారు నన్ను వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు, లాయర్లు. ఇప్పుడు కూడా నేను ఎంత బాధపడుతుంది ఏంటంటే, ఇంతలా తిరిగినా సరే చంద్రబాబు గారు సాక్షాత్తు సీఎం గారే వరం ఇచ్చిన ఈ పోలీసులు, లాయర్లు చేస్తున్న డ్రామాకి, ఈ కక్కుర్తి నా కొడుకులకి ఏం చెప్పాలో నాకు మాట రావట్లేదు సార్. ఐ గాడ్ స్వేర్, ఎస్ నేను శివుడినే నమ్మాను సార్. శివుడితోనే నేను చెప్తున్నాను, శివుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ఇంతలా తిరిగితే నాకు బిడ్డకి న్యాయం చేయడానికి 4 సంవత్సరాల వరకు మీరు కోర్టుకు రావాలి. అది నాకు సంబంధం, నాకు రాలేదు సార్. కోర్టులో పడింది అంటున్నారు ఛార్జ్షీట్, నాకు తెలియాలి కదా, నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మీరు రానవసరం లేదమ్మా, వాళ్ళ లాయర్ తిరుగుతాడు, ఇక్కడ పీపీ తిరుగుతాడు అంటున్నాడు. అంటే వాళ్ళు తిరిగితే సరిపోద్ది, మరి నా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది? 4 సంవత్సరాల వరకు నేను రావక్కర్లేదంట, కోర్టులో అడుగు పెట్టక్కర్లేదంట. అప్పుడు కోర్టు ఫైనల్ హీరింగ్లో నేను రావాల్సి ఉంటుందంట. అప్పుడు ఏం జరుగుద్దో, ఏ గవర్నమెంట్ ఉంటుందో, ఎవడుంటాడో, ఎవడు పోతాడో, అవన్నీ నాకు అనవసరం అండి. అసలు నా కూతురు ప్రాణాలతో ఉంటుందా, నేను ప్రాణాలతో ఉంటాను? మాకు బతుకుండగా న్యాయం చేయడం చేత కదా ఈ పోలీసులకి, లాయర్లకి? చెప్పండి, అసలు బతుకుండగా నా బిడ్డకి నాకు న్యాయం చేయడం చేత కదా వాళ్ళకి? ఇలాగా తప్పించుకుని పందాలు. కాకపోతే 3 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ వేసిన 3 సంవత్సరాలకి ఛార్జ్షీట్ వేస్తారని నాకు తెలియదు. మరి నేను 3 నెలలని చదివాను. నేను చదువుకున్న లాలో ఎఫ్ఐఆర్ వేసిన 3 నెలల్లో ఛార్జ్షీట్ వేయాలని తెలుసు, కానీ 3 సంవత్సరాలకి వేస్తారని నేను ఇక్కడే వింటున్నాను. అది కూడా నేను కోర్టులో అడుగు పెట్టాలి, తెలియాలంటే ఇప్పుడు నా అంగీకారం అక్కర్లేదంట, నా బిడ్డ సాక్షి అక్కర్లేదంట. ఎప్పుడో 4-5 సంవత్సరాల తర్వాత కోర్టు ఫైనల్ హీరింగ్ వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తారంట. అప్పుడు దాకా వాళ్ళ లాయర్ గారు తిరుగుతారటండి. నాకు అసలు నేను జనాల మధ్య ఉన్నానా, జంతువుల మధ్య ఉన్నానా నాకు అర్థం కావట్లేదు సార్. టు బి హానెస్ట్లీ, ఎన్నిసార్లు ఈ పిల్లని తీసుకుని రావాలని చెప్పండి? నేను ట్రీట్మెంటే చేయించుకోనా? వీళ్ళ చుట్టూ తిరగడానికి నేను అప్పులే చేసుకుని బతకాలా, బతకాలా చెప్పండి? ఆ పిల్లని తీసుకురావడం ఎంత కష్టం అవుతుంది. ఆ పిల్ల చూడండి, కదిలిన ప్రతిసారి కూడా నేను ఎంత కష్టపడి థెరపీలు చేయించుకుని, కాశీలో గురువు గారు కూడా తిట్టారు, ఆ స్వామీజీ గారు కూడా తిట్టారు, ఇన్నిసార్లు మీరు బిడ్డను కదిపేస్తే ఆ ఆయుర్వేదం థెరపీలు ఎక్కడ అవుతుందమ్మా? మీరు స్టేబుల్గా కనీసం 5-6 సంవత్సరాలు ఉంచితేనే కానీ ఆ పిల్లకి పూర్తిగా నయం అవ్వదు. ఇలా మధ్యలో ఆపేస్తే అది సెట్ అవ్వదు కూడా, ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుందని చెప్తున్నారు. సో నేను డాక్టర్ల మాట వినాలా, నా డబ్బుల కోసం, నా కష్టాల కోసం, నా ట్రీట్మెంట్ కోసం నా సైట్ అమ్ముకోవడానికి తిరగాల? ఈ పోరంపోకులతో నేను ఫైట్ చేయాలా చెప్పండి? ఆంధ్రదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో జగనన్న చెప్పినా పోలీసులు వెళ్ళ. ఇప్పుడు చంద్రబాబు గారు, ఎంపీ హరీష్ గారు దగ్గరుండి ఫోన్ చేయించినా సరే నాకు పని అవ్వలే. ఇంతవరకు నా సైట్ అమ్ముకోలేకుండా
అప్పుడు జగనన్న గవర్నమెంట్లో కనీసం రోడ్డు వేసాడు మున్సిపల్ కమిషనర్. ఇప్పుడు పాపం చంద్రబాబు గారు దేవుళ్ళలాగా తండ్రిలాగా నన్ను నా బిడ్డను ఆదుకున్నా ఇక్కడున్న పోలీసులు అందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది రోడ్డు అంటారా అండి? ఇది ఎవరు వస్తారండి ఈ సైట్ కొనుక్కోవడానికి? ఎవడొస్తాడు? రోడ్డుకి అడ్డంగా ఇలాగా చెట్లు ముళ్ళ పొదలు నరికి పడేస్తే ఎవరు వస్తారు చెప్పండి? మీ బావగారులతో నువ్వే పడలేకపోయావమ్మా, నీ బిడ్డనే చంపడానికి చూశారు, మేము లెక్క అని అడుగుతున్నారు. ఏం చేయాలి సార్? ఆయనేమో పీపీ గారిని అడిగితే మీరు ఇంకా 4 సంవత్సరాలకు కొడుకు అడిగక్కర్లే అంటే నాకు రాలేదు, మరి సమన్లు నాకు రాలేదండి. ఎప్పుడు జరిగింది, ఛార్జ్ షీట్ ఎప్పుడు పడింది, సమన్లు నాకు రావాలి కదా, నేను వచ్చి నా బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. అంటే నాకు ఇదివరకులాగే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారని పోలీసులు లాయర్లు కొమ్మక్కైపోయి కాంప్రమైజ్ అయిపోయారని ఫోటోషూట్లు పెట్టుకుంటారా? వీళ్ళ బతుకు ఫోటోషూట్లు చేసుకోవడానికి వీళ్ళ బతుకు. వీళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారండి? నాకు అర్థం కావట్లే. నాకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఉండాల్సిన హోదా, ఒక అడ్వకేట్కి ఉండాల్సిన రెప్యుటేషన్ కూడా చెడగొట్టేశాడు ఆ లాయర్ శశిధర్ అంటే మల్లపరాజు గారు అబ్బాయి అటండి. ఆడంట నికృష్టుడు ఇంకొకడు అయితే లేడు. ఎందుకంటే ఆడే కనుక సరిగ్గా ఇన్ టైంలో నాకు కేసు ఇది వేసేస్తుంటే నాకు ఇమీడియట్గా ఫోర్జరీ కేసు ఫైల్ అయిపోయి ఉండేది, ఇమీడియట్గా నాకు న్యాయం జరిగి ఉండేది. ఒక ఫోర్జరీ కేసు ఫోర్జరీకి ల్యాబ్కి వెళ్తే వితిన్ 15 daysలో వస్తుందండి రిజల్ట్. కానీ అది ఫోర్జరీకి ల్యాబ్కి పంపడానికి వీళ్ళకి 10 సంవత్సరాలు కావాలంట. అప్పుడు దాకా నా బిడ్డ నేను చంపేసుకోనా? నేను చావాలా? మాకు న్యాయం వద్దా? మా డబ్బులు మాకు ఇవ్వరా? మా సైట్ మేము అమ్ముకోకూడదు. చచ్చిపోయాక చచ్చిపోయారు. అప్పుడు అంటారేమో అండి దివ్యాంగుల చట్టాలు, దిశ చట్టాలు, నిర్భయ చట్టాలు, ఇలా బొక్క చట్టాలు అని. సిగ్గనేది లేదండి. ఇళ్ళకి పోలీసులు ఇంటికే చదివారు. ఇళ్ళు ఒక పసిబిడ్డకి అన్యాయం చేయడానికి వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదండి, సిగ్గు సరం లేదు. వాళ్ళ పిల్లలకి చెప్పరు కోరా, వాళ్ళ పిల్లలకి చెప్పుకోరా? ఆయన డిఎస్పీ అంబికా ప్రసాద్ పిల్లవైనా కావచ్చు, సిఐ వీరబాబు గారి పిల్లవైనా కావచ్చు, చెప్పుకోరా వాళ్ళు? నీ కూతురు లాంటిది కాదా ఆడ కూతురు అనేసి? ఒక బిడ్డకి న్యాయం చేయడానికి ఇన్ని సంవత్సరాలు తిప్పాలా మీరు? ప్రతిసారి రావడం, సంతకాలు పెట్టించుకొని పంపించేసుకోవడం. అందుకే నేను నిరాకరించాను అనేసి అన్నాను. నేను సంతకం పెట్టినాను, మీరు నాకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫుల్గా వేయలేదు, మీరు కుమ్మక్కైపోయి నేను రాజీ అయిపోయానని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి, ప్రెస్ వాళ్ళకి అలాగే చెప్తున్నారు, పబ్లిక్కి అలాగే చెప్తున్నారు. అంటే లేదమ్మా లేదు, అదేదో రూల్స్ అంట. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఫోర్జరీ కేసు 4 ఉన్నారండి. 2 డైరెక్ట్ ఫోర్జరీ పెట్టి ప్లస్ అవ్వడానికి, దానికి సాక్షులు కింద 2 ఉన్నారు. ఆ సాక్షులు 2 కూడా తప్పే కదండి. అసలైన వాళ్ళు నేరస్తులైనప్పుడు ఈ సాక్షులు 2 కూడా నేరస్తులే కదా. నాకు వంట చేసుకునేది నాకే బుర్రకి అర్థమవుతుంది. వాళ్ళు సివిల్ సర్వీసెస్ చదివి వచ్చిన వాళ్ళకి అర్థం కాదా అండి? నాకు అర్థం కాదు. ఆ చిన్న కామన్ థింగ్ వాళ్ళ మీద కామన్ రామ్మోహన్ రావు మీద ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు సార్? దానికి సపోర్ట్ చేసిన పెళ్ళం పిల్లలు కూడా నన్ను చాలా ఏడిపించారు. అయినా సరే నేను నా కూతుళ్ళు లాంటి కూతుళ్ళని నేను వదిలేసాను. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకు? వాళ్ళ కాపురం నా బతుకు ఎలాగో ఇదిలో పెట్టారు దరిద్రులు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. నేను ఇంకో సాటి ఆడదాని జీవితంతో ఆడుకోకూడదని మా బావగారు కూతుళ్ళ మీద నేను పెట్టలేదండి. కానీ వీళ్ళందరూ కలిపి నా కూతురుని చంపడానికి చూస్తున్నారు, ఈవెన్ సీఏతో సహా. ఇది ఎంతవరకు న్యాయం? వైసీపీ గవర్నమెంట్లో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ దగ్గరుండి వేసిన రోడ్డు అండి, చూడండి ఎంత అందంగా చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వేసిన రోడ్డుని ఇప్పుడు అడ్డంగా ఇది చేసేసి ఆయన ఎంపీ హరీష్ గారి దగ్గర మేము కాంప్రమైజ్ అయిపోయామని చెప్తే ఎలా కుదురుతుందండి? అక్కడున్న జగదీష్ కూడా ఒక నికృష్టుడు, నీచాతి నికృష్టుడు. ఆడు డబ్బులు తప్ప ఇంకేమీ ఆడికి మానవత్వం బంధుత్వాలని ఏమీ లేవు, డబ్బే కావాలి ఆడికి, ఆ జగదీష్ గాడికి.